అక్కడ గుహలో ఉన్న రాక్షసుడి దగ్గరికి ఆ ఊర్లో జనం అందరూ బండెడు అన్నాన్ని, ఒక దున్నపోతుని, ఒక మనిషిని ఇచ్చి పంపిస్తే వాడు ప్రతిరోజు తినేసేవాడంట. మరి వాడు రాక్షసుడు కదా, అతని పేరేంటో తెలుసా? బకాసుర. బకాసుర. అది ఏకఛత్రాదిపురం అని చెప్పి ఊరన్నమాట. ఆ గ్రామంలో ప్రజలందరూ హ్యాపీగా ఉండేవాళ్ళు. ఎక్కడి నుంచి వచ్చాడు, అక్కడ ఒక కేవ్ లో ఉండేవాడు, గుహలో. వచ్చి నువ్వు చాక్లెట్స్ ఎలా తింటావో అక్కడ ఉన్న మనుషులందరినీ అలా తీసుకుని ఇలా తినేసేవాడట. వాళ్ళందరూ అతని కాళ్ళ మీద పడి, బాబు నీకు దండం పెడతావు, మా ఊరిని ఇలా బతకనివ్వు, దయచేసి నువ్వు వెళ్ళిపో, నువ్వు ఎక్కడ ఏ గుహలో ఉంటావో అక్కడే ఉండు, మేమే కావాలంటే ప్రతిరోజు ఒక బండెడు అన్నాన్ని, ఒక దున్నపోతుని, ఒక మనిషిని ఇచ్చి పంపిస్తాము, నువ్వు తినయ్యా, దయచేసి ఊర్లోకి రాకు అని చెప్పి వేడుకుంటే ఓకే అని వెళ్ళిపోయాడు వాడు. అయితే ఒకరోజు ఏమైంది, ఆ ఊర్లో జస్ట్ అప్పుడే కుంతిదేవి పంచపాండవులు వచ్చారనమాట. ఒక పెద్ద చెట్టు ఉంది, చెట్టు కింద కూర్చొని ఉన్నారు. లోపల నుంచి ఏడుపులు వినిపిస్తాయంట. అమ్మ నువ్వు వెళ్ళకమ్మా, నువ్వు లేకపోతే మేము ఉండలేవు, నీ బదులు నేను వెళ్తానని ఒకరు. లేదు నాన్నేమో మీరందరూ ఉండండి నేను వెళ్ళిపోతానని చెప్పి నాన్న. అన్నయ్య ఏమో వద్దొద్దు, మీరెవరు వెళ్ళొద్దు, నేనే వెళ్తానని చెప్పి. ఇదేంటి ఇంట్లో అందరూ వంతలు వేసుకుంటున్నారు, అసలు ఏమైందో ఏంటో చూద్దామని చెప్పి కుంతిదేవి తలుపు కొట్టి, అమ్మ నా పేరు కుంతి, నేను పంచపాండవుల తల్లిని, మీరు చాలా బాధలో ఉన్నట్టున్నారు, నేను ఏమైనా తెలుసుకోవచ్చా, ఏమైనా సహాయం చేయగలనేమో చూద్దామని చెప్పి అడిగిందంట. ఏం లేదమ్మా, మా ఊర్లోకి వచ్చి ఒక రాక్షసుడు బకాసురుడు అని చెప్పి అందరినీ తినేస్తుంటే వంతుల వారీగా ఒక్కొక్క ఇంట్లో నుంచి ఒక్కొక్క మనిషిని పంపించడం ఆనవాయితీగా పెట్టుకున్నాము. ఈ రోజు మా ఇంటి వంతు వచ్చిందనమాట. నా భర్త ఏమో నేను వెళ్తాను అంటున్నాడు, నా పిల్లల దగ్గర నేను వెళ్తానని చెప్తున్నాను, మా పిల్లలేమో వద్దొద్దు మేము వెళ్తామని చెప్పి వాళ్ళు అంటున్నారు. మాకేంటోనమ్మా ఈ కష్టం, మా ఊరికే దాపరించాడు ఈ బకాసురుడు అని చెప్పి ఏడుస్తున్నారంట. పాపం కదా, ప్రతిరోజు ఒక ఇంట్లో నుంచి ఒకరిని తినేటువంటి కదా. అయితే నా కొడుకు కరెక్ట్ అమ్మా, అయితే బకాసురుడికి అని చెప్పి కుంతిదేవి ఏం చేసిందంట, భీమసేనుని పంపించిందంట. నీకు చోటా భీమ్ తెలుసు కదా, అంతకి బోలెడు రెట్లు పవర్ఫుల్ అనమాట. ఏం పేరు? భీమసేనుడు, భీముడు అంటారనమాట అతన్ని. ఓకే, ఎంత పవర్ఫుల్ అంటే వాళ్ళ అబ్బాయి దగ్గరికి వెళ్ళి, భీమా వీళ్ళు ఇలా ప్రాబ్లంలో ఉన్నారు, నువ్వు వెళ్ళాలి అంటే వెంటనే వెళ్ళాడు. అంత పెద్ద బండెడు అన్నాన్ని వెళ్తూ ఆన్ ది వేలో తినేసాడు అనమాట మొత్తం. అక్కడికి వెళ్ళి ఆ రాక్షసుడు చూస్తున్నట్టు బండి వైపు, ఎక్కడుంది ఫుడ్ అంటే ఫుడ్ లేదు, అయిపోయింది. నేను ఆకలితో ఉంటే నువ్వు తినేసావేంట్రా అని చెప్పి గొడవ దిగాడంట. ఎవడ్రా నువ్వు అని చెప్పి ఇలా దోస్తాడంట. అలా పడిపోయాడు బకాసురుడు. నువ్వు నన్నే తోస్తావురా అని చెప్పి అక్కడెక్కడ పెద్ద తాటి చెట్లు ఉంటే ఇలా ఒక్క చెట్టు పీకి ఇట్లా కొట్టబోతుంటే భీమసేనుడు ఇట్లా పట్టుకొని ఇట్లా విరిచేసాడంట. కర్రపులు విరిచేస్తాం కదా నువ్వు, అలా తీసి అలా. ఎవడ్రా వీడు ఇంత పవర్ఫుల్ గా ఉన్నాడు అని చెప్పి భీమసేనుడి దగ్గరకు వస్తే భీమసేనుడు ఒక్క గుద్దు గుద్దేసరికి కింద పడిపోయి అన్ని విషయాలు గుర్తు రావడం, తర్వాత ఇద్దరు డూమ్ డిషం అని చెప్పి గట్టిగా ఫైట్ చేసుకోవడం, మొత్తానికి బకాసురుడు చచ్చిపోవడం అయిపోయింది. ఆ తర్వాత ఊర్లోకి వెళ్ళిన తర్వాత కుంతిదేవిని, పంచపాండవుల్ని, ఊళ్ళో వాళ్ళందరూ కూడా అమ్మ మీరు రాకపోతే మేమేమైపోతామని చెప్పి వాళ్ళు పూజలు చేయడం ప్రారంభించారంటే వీళ్ళందరికీ కూడా. అలా ఒక అసురుణ్ణి భీమసేనుడు చంపేశాడు. మంచి పని చేశాడు కదా. హాయ్ ఫ్రెండ్స్, లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. తెలుసు కదా ఛానల్ పేరు నువ్వు నేను ఒకట. ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వండి. బాయ్.